సాతానుడు దొంగోడు. సాతానుడు ప్రతి దాన్ని దొంగతనం చేశాడు. సాతానుడు అపోస్తుల్లాగా దొంగల్ని తీసుకొచ్చాడు, దొంగ అపోస్తుల్ని. సేవకుల్లాగా దొంగ సేవకులను తీసుకొచ్చాడు. దేవదూతల్లాగా దొంగ దేవదూతలను తీసుకొచ్చాడు. సువార్థికుల్లాగా దొంగ సువార్థికుల్ని తీసుకొని వచ్చాడు. సువార్తని దొంగ సువార్త చేసి పెట్టాడు. విశ్వాసుల్ని దొంగ విశ్వాసులు చేసి పెట్టాడు. ఈ యొక్క ప్రక్రియ ఆదికాండం 3వ అధ్యాయంలోనే మొదలుపెట్టాడు. కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ యొక్క ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ సిచ్యుయేషన్ని మన ఎలా హ్యాండిల్ చేయాలి, అది పేతురు యొక్క బాధ. అయితే పేతురు యొక్క అనుభవం ఏంటంటే, బాబు నా మాట వినండి. ఎందుకని నా మాట వినమని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నా గురించి చెప్పారు, నువ్వు బొంకుతావు జాగ్రత్త అని. నేను పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను, నేను జారిపోయాను. ఆయన కృపను బట్టి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు. ఆయన నా కోసం ప్రార్థన చేశాడు కాబట్టి నేను ఎగిరిపోకుండా ఉన్నాను. జారిపోయినటువంటి వ్యక్తి కాబట్టి, మోసగించబడిన వ్యక్తి కాబట్టి, పారిపోయిన వ్యక్తి కాబట్టి ఆయనకు బాగా తెలుసు ఆ మోసగించబడటం అంటే ఏంటో, జారిపోవటం అంటే ఏంటో తెలుసు. అందుకనే ఈరోజు మనం చూడబోయేటువంటి భాగంలో జారిపోవద్దు బాబు అని జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఇఫ్ యూ టెల్ సంథింగ్ రాంగ్, ఇఫ్ యూ టెల్ సంథింగ్ యాజ్ అ లై, ఒక అబద్ధంగా చెప్తే కనుక అది పాపం. ఒకవేళ ఆ అబద్ధాన్ని నువ్వు బోధిస్తే అది మహాపాపం. ఆ అబద్ధం నువ్వు బోధించింది అది దేవుని గురించి అయితే అది ఇంకా భయంకరం. వీళ్ళు అదే అనమాట, ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. నేను 2 అవుట్లైన్స్ గురించి ఆలోచించాను. క్విక్గా మనం ఆలోచించాలంటే 2 అవుట్లైన్స్. మొదటి అవుట్లైన్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఫాల్స్ ప్రాఫిట్స్ని డిస్క్రైబ్ చేశాడు, వివరించాడు. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, డిస్క్రైబ్ చేశాడు. ఇది మొదటిది. రెండోది, ఫాల్స్ ప్రాఫిట్స్ని దేవుడు ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తాడో చెప్పాడు. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దెమ్. వినాశనం. మూడోది, హౌ ట్రూ బిలీవర్స్ విల్ బి డెలివర్డ్, ఏ విధంగా విడుదల వాళ్ళు పొందుతారో చూశాడు. సో 3 Ds: డిస్క్రైబ్డ్, డిస్ట్రాయిడ్, డెలివర్డ్. ఇది ఒక అవుట్లైన్. ఇంకొక అవుట్లైన్ కూడా ఉంది. మొదటిది ఏంటంటే, వీ నీడ్ టు రియలైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. మన చుట్టూ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారని మనం గుర్తించాలి. వాళ్ళ ఉనికిని లేరని నువ్వు మాయలో ఉండద్దు. ఉన్నారు. వాళ్ళెవరు అనేది నువ్వు గుర్తించాలి. అందుకనే ఆయన నేర్పించాలనుకుంటున్నాడు. యూ నీడ్ టు రియలైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అది పేతురే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. మొదటి శతాబ్దానికి కాదు, ఇప్పుడు కూడా వర్తిస్తుంది. రెండోది, నీడ్ టు రికగ్నైజ్ ద ప్రిటెన్స్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. ఎప్పుడు వాళ్ళని నువ్వు రియలైజ్ అవుతారు తెలుసా? రికగ్నైజ్ చేసి, ఈడు దొంగ బోధకుడు రా, ఈడు మంచోడు కాదు. అది రికగ్నైజ్ చేయాలి. యూ నీడ్ టు రికగ్నైజ్. ఇక్కడ దయాదాక్షిణ్యాలు పనికిరావు, నువ్వు పోతావు లేకపోతే. చాలా పక్కా చెప్తున్నాను. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇటర్నల్ వాల్యూస్. నిత్య రాజ్యానికి సంబంధించినటువంటి విలువలకి సంబంధించింది అయితే రాజీ పడద్దు. అగ్నిగుండంలోకి వెళ్ళిపో, ఓకే. సింహాల బోన్లోకి వెళ్ళిపో, ఓకే. కొరడాతో కొట్టించుకోవడానికి ఓకే. రాజీ పడొద్దు, నో. అర్థమైనా? మొదటిది, వీ నీడ్ టు రియలైజ్ ద ప్రెజెన్స్. రెండోది, రికగ్నైజ్ ద ప్రిటెన్స్. మూడోది, వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ ద పాస్ట్ దెర్ వర్ ఫాల్స్ ప్రాఫిట్స్. గతంలో ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, వాళ్ళ గతి ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. ఇక మూడోది, వీ నీడ్ టు రిజాయిస్ దట్ ద గాడ్ హ్యాస్ గివెన్ అస్. నాలుగోది, వీ నీడ్ టు రిజాయిస్ ద గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎ ప్రామిస్. బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ని ఎలా తెలుసుకుంటారు అంటే, ముందు ఒరిజినల్ తెలుసుకోరా అంటారు. ఒరిజినల్ తెలిస్తే కనుక డూప్లికేట్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనం ఒరిజినల్తో ఎంత క్లోజ్గా టచ్కుంటే డూప్లికేట్ని అంత క్విక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అందుకనే పేతురు మొదటి అధ్యాయం అంతా ఒరిజినల్ గురించి మాట్లాడాడు. అంతా ఒరిజినలే. ఒరిజినల్ ప్రవక్తలు, ఒరిజినల్ అపోస్తలు, ఒరిజినల్ వాక్యము, ఒరిజినల్ సువార్త, ఒరిజినల్ విశ్వాసము, ఒరిజినల్ ఎదుగుదల, ఎవ్రీథింగ్ రైట్ ముందు చెప్పాడు. ఆ తర్వాత డీవియేషన్స్ గురించి వస్తున్నాడు. మీకు సింపుల్గా చెప్పాలంటే, డిజైన్ అనేది లేకపోతే డీవియేషన్ అనే దానికి అర్థం లేదు. ఒక రూపం కనుక లేకపోతే రూపం పోయిందిరా అనటానికి లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిజైన్, దెన్ దెర్ క్యాన్ బి ఎ డీవియేషన్. మెడికల్ భాషలో చెప్పంటారా, ఇఫ్ దెర్ ఇస్ నో డిజైన్, దెర్ ఇస్ నో డిసీజ్.
యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ దెర్ ఇస్ నో డిజైన్, దెర్ ఇస్ నో డిసీజ్. మీకు విషయం తెలుసా, మెడికల్ కాలేజెస్లో ఫస్ట్ 5 years ఎక్కువగా వాళ్ళు నేర్చుకునేది అని తెలుసా, డిజైన్. ఇఫ్ దే నోట్ ద డిజైన్, ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద డిజైన్ ఈజ్ అ డిసీజ్. దట్స్ ఇట్. ఇఫ్ యు నో ద ఎనాటమీ, యూ కెన్ నో ద డివిజన్స్, ద డీవియేషన్స్. సో ఇన్ ద సేమ్ వే, know the anatomy of the Bible, know the anatomy of spirituality, know the anatomy of truth. అది నీకు తెలిస్తే డీవియేషన్ నీకు చాలా ఈజీగా తెలుస్తుంది. సరే, ఎలా తెలుసుకుంటూ చూద్దాం. నెంబర్ 1, we know the deviations by their message. వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ని బట్టి, వాళ్ళ వర్తమానంలో కొన్ని మిస్ అవుతాయి అంటారు. 4 questions అడిగితే వర్తమానికల్ని, ఆ 4 questions వాళ్ళు ఇచ్చేటువంటి జవాబును బట్టి వాళ్ళు రైటో రాంగో చెప్పగలుగుతాం. మొదటిది, ద సోర్స్ టెస్ట్, మూలము. డస్ ద మెసేజ్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాళ్ళు చెప్పేది వర్డ్ ఆఫ్ గాడ్కి సూట్ అవుతుందా? వర్డ్ ఆఫ్ గాడ్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారా? సొంత కళలు, సొంత అభిప్రాయాలు, సొంత ఫీలింగ్. కళలు తప్పు కాదు, నీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ తప్పు కావు. ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ నాట్ కంకరింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఏ అనుభవమైనా, ఏ ప్రవచనమైనా, ఏ కళ అయినా, ఏ సిద్ధాంతమైనా, ఏ ఆలోచన అయినా వర్డ్ ఆఫ్ గాడ్కి కనుక సింక్ అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. సో ద సోర్స్ టెస్ట్ ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా, ఎంత అద్భుతంగా వర్తమానం ఉన్నా, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవునికి వాక్యానికి అనుగుణంగా ఉంటుందా? బరియాకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి పని ఏంటి తెలుసా? పౌలు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా? ఉంటే స్వీకరిస్తాం, లేకపోతే లేదు. డూ దే అక్నాలెడ్జ్ ద అథారిటీ ఆఫ్ ద బైబుల్, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? డూ దే స్పీక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇది మనం, దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్, ద సోర్స్ టెస్ట్, మూలం. రెండోది ఏంటి తెలుసా? ద సేవియర్ టెస్ట్. వాట్ డూ దే సే అబౌట్ జీసస్ క్రైస్ట్? Do they believe that Jesus Christ is the only way to the heaven? Do they believe that Jesus Christ is God and who became human? ఆయన దేవుడు 100కి 100 ఆయన మానవుడయ్యాడు 100కి 100 మనం రక్షించడానికి. అది ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకోకపోతే ద డ్యూయల్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డ్యూయల్ నేచర్ అంటే ఆయనకు 2 తత్వాలు ఉన్నాయి. మానవత్వం ఉంది, దైవతత్వం ఉన్నది, 2 కలిపి ఉన్నాయి. ఏసే ఒక్కొక్కడికే. అది 100కి 100 ఒప్పుకోవాలి. ఒప్పుకోనప్పుడు తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. యేసు ప్రభు 100కి 100 మానవుడు అవ్వలేదు అన్నాడు ఒక ఆయన, ఒక తప్పుడు సిద్ధాంతం వచ్చింది. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు 100కి 100 దేవుడు కాదు, ఆయన తండ్రి దేవుడు సృష్టించాడు అన్నాడు. దాంతో తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. ఆయన సృష్టించబడలేదు, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడి మధ్య సుమారుడిగా మన మధ్యన నివాసం చేసింది. హీస్ 100% గాడ్, 100% హ్యూమన్. మొదటిది సోర్స్ టెస్ట్, రెండోది సేవియర్ టెస్ట్, మూడోది సాల్వేషన్ టెస్ట్. సాల్వేషన్ టెస్ట్ అంటే ఏంటి తెలుసా? నీకు రక్షణ ఎలా వస్తుందని చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడా? ఏమన్నా పని చేయమంటున్నాడా? ఏదైనా జరగాలంటున్నాడా? కల రావాలంటున్నాడా? దర్శనం రావాలంటున్నాడా? దుఃఖం ఎక్కువ రావాలంటున్నాడా? ఇన్ని రోజులు ప్రార్థన చేయాలంటున్నాడా? ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్, ది సాల్వేషన్ టెస్ట్ హెస్ ఫెయిల్డ్. మనం విశ్వాసము ద్వారా, కృప ద్వారానే, కృప చేతనే రక్షింపబడ్డాం. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ యాడెడ్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రిమూవ్డ్, దాన్ని రిమూవ్ చేసినట్లయితే యేసు ప్రభుకి వాల్యూ ఇవ్వలేదని అర్థం. దానికి యాడ్ చేసినట్లయితే ఆయన వాల్యూ తగ్గించేసినట్లు అర్థం. యేసయ్యా నువ్వు చేసిన దానికి నేను యాడ్ చేయకపోతే పని అవుదయ్యా అని అర్థం. యేసయ్యా నువ్వు చేసింది కాదు, వేరే విధంగా కూడా అవుతుంది అని అర్థం అన్నమాట. బోత్ ఆర్ రాంగ్. సాల్వేషన్ టెస్ట్. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సో వి నీడ్ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్విక్టింగ్ అస్, కన్విన్సింగ్ అస్. మనల్ని ఒప్పించకుండా, మనల్ని అంగీకరింప చేయకుండా మనం దేవుని బిడ్డలము అవ్వలేం. సో మొదటిది ద సోర్స్ టెస్ట్, మూలము. రెండోది ద సేవియర్స్ టెస్ట్, రక్షకుడు. మూడోది సాల్వేషన్ టెస్ట్, దాన్ని రక్షణ. నాలుగోది ద శాంక్టిఫికేషన్ టెస్ట్. ఈస్ హీ ప్రీచింగ్ హోలీనెస్? పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడా? ఈస్ హీ డిక్లేరింగ్ సిన్ యాజ్ సిన్? పాపాన్ని పాపంగానే చూపిస్తున్నాడా? అమెరికాలో ఒక బోధకుడు
హోమోసెక్షువాలిటీ పాపం కాదు అన్నాడు. అర్థమైందా? అమెరికాలో ఒక బోధకుడు యేసుప్రభు ఒక్కడే కాదు పరలోకానికి మార్గం అని అన్నాడు. ఇక ఈ 2 టెస్టుల్లో ఫెయిల్ అయితే ఆయన ప్రసంగాలు ఎందుకు వినాలి మనం? ఆయన ప్రసంగాలు వినటానికి వీల్లేదు. ఎవరో తెలుసా ఆయన? జోయల్ ఆస్టిన్. ఈ 2 ఆయన అన్నాడు. బోత్ ద స్టేట్మెంట్స్ హి మేడ్. యేసుప్రభు ఒక్కడే నేను మార్గం అనుకోను, ఐఎమ్ నాట్ ఎ నారో థింకర్, దేర్ మైట్ బి అదర్ వేస్ అని అన్నాడు. హోమోసెక్షువల్స్ని సమ్హౌ గాడ్ విల్ టేక్, వీ హ్యావ్ టు బి కంపాషనేట్ టువర్డ్ దెమ్ అంటే బాగానే ఉండేది. ఆయన అలా అంటలేదు, వీ హ్యావ్ టు అకామిడేట్ దెమ్ అంటాడు. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంపాషన్ అండ్ అకామిడేషన్. ఆయన అది చేయడానికి ప్రయత్నం చేశాడు. బై దర్ మెసేజ్ వీ నో దే ఆర్ కౌంటర్ఫిట్స్. వాళ్ళ యొక్క వర్తమానం దారు. ఎందుకంటే వన్ ఆఫ్ దీస్ టెస్ట్ దే విల్ ఫెయిల్, ఆర్ ఎల్స్ దే మే ట్రైల్ ఆల్ ద 4: ద సోర్స్ టెస్ట్, ద సేవియర్ టెస్ట్, ద సాల్వేషన్ టెస్ట్ అండ్ ద సాంక్టిఫికేషన్ టెస్ట్. ఓకే, దెన్ బై దర్ మెథడ్ ఆల్సో వీ కెన్ నో. బై దర్ మెథడ్ 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ పదం ఉంటుంది, నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిటికల్, రెండోది సీక్రెట్. 2వ అధ్యాయం 3వ వచనం, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు, అంటే దే క్రియేట్ స్టోరీస్ అండ్ డబ్బుల కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సాటన్ కమ్స్ లైక్ ఎ థీఫ్. అంటే సాతానుడు థీఫ్ లాగా రావటం అంటే ఏంటో మీకు చెప్పాలంటే జాగ్రత్తగా వినండి. సాటన్ యూజెస్ గాడ్స్ వర్డ్ టు డేవియేట్, టు టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. మీకు ఈ మాట అర్థమైంది లేదు? సాటన్ యూజెస్ గాడ్స్ వర్డ్స్, దేవుని మాటలే తీసుకుంటాడు, దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వారిని శోధించడానికి సాతానుడు వేరే భగవద్గీత, ఖురాను, లేకపోతే ఇంకేదో జన్ బుద్ధిజము అదేం పట్టడం రా, బైబిలే తీసుకొని వచ్చాడు, టోరా తీసుకొని వచ్చాడు. వాక్యములో ఈ విధంగా లేదా, రొట్టెలు రాళ్ళు చేసుకోవడం నీకు చేత కదా, వద్దు, నువ్వు దూకితే నీ కాళ్ళు రాళ్ళకి తగలకుండా కాపాడుతానన్నాడు, దూకవా. హీ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు టేక్ అవే ద సన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పోతావు. గుర్తుపెట్టుకోండి, డూప్లికేటు ఒరిజినల్ లాగా ఉంటుంది, లేకపోతే దాన్ని డూప్లికేట్ అని ఎందుకంటారు? అనరు, చాలా ఒరిజినల్ లాగా. కాబట్టి వాళ్ళు వాక్యమే బోధిస్తారు, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం నిన్ను ఆత్మీయంగా ఎదిగించాలని కాదు, నీ జోబును కొట్టేయాలని. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది, ఇక్కడ చెప్తున్నటువంటి మాట అది, నీ జోబు కట్టేయాలని. దే ఆర్ గ్రీడీ. వాళ్ళ యొక్క ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒకటే, డబ్బు సంపాదించాలి అనేటువంటిది. సో అక్కడ ఉపయోగించినటువంటి పదం ఏదైతే ఉన్నదో, భిన్న అభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు, అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుదురు అనేటువంటి ఈ పదాలు ఉపయోగించినప్పుడు గ్రీక్ టెక్స్ట్లో అక్కడ ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద వర్డ్ కాల్డ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఈజ్ వెరీ సాఫ్ట్. ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఏది కావాలో ఆ మాటలు చెప్పుకుంటూ వాళ్ళని జోబులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు, సత్యాన్ని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సత్యాన్ని ఒక్కసారి ముందే తోసారు, నెమ్మదిగా 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 తోసేసి ఫైనల్గా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మార్మన్స్ కానీ, జెహోవా విట్నెసెస్ కానీ, బ్రహ్మామిజం వాళ్ళు కానీ, వీళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా దే టేక్ ద బైబిల్. నీ బైబిలే తీసుకొస్తారు. మీ బైబిల్లో ఇవి వచ్చిన ఉంది సార్, మీ బైబిల్లో ఎలా ఉంది సార్, మన బైబిల్లో ఎలా ఉంది సార్. దే ట్రై టు టేక్ ద సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వాళ్ళు బోధించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటి తెలుసా? నాట్ టు షెడ్ లైట్ బట్ టు షట్ ద లైట్. మన మీద వెలుగు ప్రకాశింపచేయాలని కాదు, మన మీద వెలుగు ప్రకాశించకుండా చేయడానికి. దే డోంట్ బ్రింగ్ లైట్, దే బరీ ద లైట్. దే ఆర్ డిసీవర్స్, దే ఆర్ డిస్ట్రాయర్స్. అది జరిగేటువంటి విషయం. ఒకసారి ఒక పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను, అంటే ఫుల్ టైం వర్కర్గా రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా కాలం క్రితం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు రక్షణ నిశ్చేత ఉందా అని అంటే, రక్షణ నిశ్చేత గురించి ఏ పాయింట్లు చెప్పాలో అవన్నీ చెప్తా ఉన్నాడు. నేను అది కరెక్టో కాదో తెలుసుకుందాం అని అనటానికి తన్ని బాగా ఈ విధంగా థియలాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ, తమ్మి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, 3 సెకండ్లో జవాబు చెప్పాలి, నువ్వు జాగ్రత్తగా విను, మళ్ళీ రిపీట్ చేయను క్వశ్చను
ఆ క్వశ్చన్కి 3 సెకండ్లో జవాబు చెప్పాలి. అర్థమైందా? 3 సెకండ్లో ఏదో జవాబు చెప్పాలి. అర్థమైందా? అన్న మళ్ళీ క్వశ్చన్ అడగండి అని అడగడానికి వీల్లేదు. కాబట్టి బాగా అటెంటివ్గా విని అని చెప్పి జాగ్రత్తగా అంటున్నావు కదా, నేను మళ్ళీ రిపీట్ చేయను, ఒక్కసారి అడుగుతాను క్వశ్చన్, జాగ్రత్తగా అడుగుతాను. దానికి 3 సెకండ్లో, నేను క్వశ్చన్ పూర్తి చేసిన 3 సెకండ్లో నీకు జవాబు రావాలన్న. ఏంటన్నా అన్నాడు. నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అని అన్నా. అని గడియారం పెట్టాను. 30 సెకండ్లు అయింది, జవాబు రాలా.